హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఉలవచారు, కమ్మనైన ఉలవచారు. ఫస్ట్ ఉలవలో బాణలో వేయించుకున్నానండి ద్వారపదనగా. వీటిని ఒక కుక్కర్లో తీసుకొని బాయిల్ చేసుకున్న 4-5 విజిల్స్తో. నెక్స్ట్ దీన్ని మిక్సర్లో వేసేసి పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టేశాను కదా. నెక్స్ట్ దీనికి వెడల్పెట్టి బాణ తీసుకున్నాను. అందులో ఫస్ట్ పోపులు వేయించాక ఆనియన్ ముక్కలు వేయించుకోవాలండి. ఈ ఆనియన్స్ వేగడానికి సిమ్లో మనం పెట్టుకొని బ్రౌన్ కలర్ వచ్చే విధంగా వేయించుకోవాలి. ఈ వేగే లోపల చిన్న ఉలవచారు గురించి మీకు కొంచెం చెప్తానండి. ఉలవచారు బాడీకి చలవ చేస్తుంది. చిన్నపిల్లలు కూడా ఇష్టపడి కమ్మగా ఉంటుంది కాబట్టి తింటారు. ఉలవకట్టుతో పోల్చుకుంటే ఇష్టంగా చిన్నలు పెద్దలు తింటారు. ఇది ఉలవకట్టు అనేది పెద్దలు నాడేటంటే ఉలవపిండితో చేసిన కట్టు వేడి చేస్తుంది అంటారు. కాబట్టి ఇలా నేను ట్రై చేశానండి. ఇందులోకి మనకు నచ్చిన వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు సాంబార్ మాదిరి. వితౌట్ సాంబార్ పౌడర్ అండి నేను ఇక్కడ ప్రిపేర్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి అయితే వేయించుకుంటాం ముక్కలో. చూడండి. ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తినా మరి మోజు తీరనది తాజా కూరలలో రాజా ఎవరంటే వంకాయ అండి. ఆ వంకాయని ఇక్కడ నేను తీసుకున్నాను. అలాగే కాయగూరల్లో క్యూనాఫ్ అంటే టమాటో అండి. ఈ వంకాయ టమాటో బాగా మగ్గే వరకు మనం ఒక ప్లేట్ మూత పెట్టేసుకుని తీసేసుకున్నాం కదా. పక్కన పెట్టుకున్న పేస్ట్ అనేది ఈ విధంగా నేను వేయించేసుకున్నానండి. ఇందులో వేసేసుకుని కొంచెం అలా దగ్గర కలుపుకొని మరొక 2 మినిట్స్ అలాగా హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి. మనం ఇలా ముక్కలు కలిపేటప్పుడు మనం అనుకోవచ్చు ముక్కలు రోస్ట్ అయిపోతాయేమో అని, కానీ రోస్ట్ అవ్వవు. చాలా అది ఇదిగా బాగా మిక్సీగా కలిసిపోయి బాగా టేస్టీగా అలా వేపుతుంటే గుమ్మ మంచి స్మెల్ వస్తుందండి. పక్క నుంచి మా అమ్మాయి అయితే మంచి స్మెల్ వస్తుంది మమ్మీ అని చెప్పి అంటుంది ఒక పక్క. చూడండి ఎంత చక్కగా దగ్గర వేయించుకున్నాక నేనేం చేశానంటే ఇలాగా ఫస్ట్ నేను మీకు వీడియోలో చూపించిన సాల్ట్ అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు పసుపు వేసుకున్నాను. సాల్ట్ ఎందుకని ముందుగా వేయించుకున్నాను, ముక్కలు మగ్గుతాయండి సాల్ట్లోనే వేయడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి కారం వేసేసుకున్నాను. ఈ 2 వేసుకున్నాక మళ్ళీ అగైన్ కలుపుకుంటాం. ఇలాగా కలుపుకున్నాక చింతపండు ఫస్ట్ తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదండి మగ్గు, అది వేసేసుకుంటాము పులుసుని. చూడండి ఈ విధంగా వేసుకున్నాక ఇలా మనకు కలిపినప్పుడు ముక్కలు సపరేట్ వచ్చేస్తాయండి. చక్కగా మన సాంబార్ లాగే ముక్కలు సపరేట్ వచ్చేస్తాయి. చూడండి చక్కగా మరిగిందో. వావ్, బ్రౌన్